సెక్రటేరియట్లో ఛాయ్ లొల్లట. తాగినవి ఎక్కువ తాగింది తక్కువ బిల్లులు ఎక్కువట. సిఎస్ పేషీలో నెలకు 10,000 టీలు తాగుతురట. ఛాయ్ తాగుతురా లేకపోతే ఏంది, ఇది కుడిదా? ఇది కుడిదా లేకపోతే ఇంకేమన్నా? అంటే ఎంత తాగుతున్నారు ఛాయ్లు? నెలకు 10,000 ఛాయ్లు తాగుతురట. ఓన్లీ ఎక్కడది? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేషీలో. ఒక వ్యక్తి రోజుకి ఎన్ని ఛాయ్లు తాగుతాడు? ఒకటో రెండో ఛాయ్లు తాగడం సహజం. ఒకవేళ పని ఒత్తిడి ఉంటే మరో 2 అదనంగా తాగుతాడు. కానీ సీఎం సెక్రటరీలు, సిఎస్ పేషీల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, అక్కడికి వచ్చే గెస్టులు ప్రతిరోజు కొన్ని వందల ఛాయ్లు తాగేస్తున్నారట. తాజాగా ఏజెన్సీ సమర్పించిన బిల్లులు చూస్తే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతి నెల ఇదే తరహాలో బిల్లులు ఇవ్వడం రొటీన్గా మారినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయాన్ని కొంతమంది లీడర్లను అడిగినప్పుడు ఏమంటున్నారంటే, పోయిన గవర్నమెంట్ హయాంలో ఎవరు ఎంటర్ కాలేదు, ఈసారి ప్రజలు కూడా ఎంటర్ అవ్వడానికి అవకాశం దొరికింది కాబట్టి వచ్చిన వాళ్ళకి కూడా మంత్రి పేషీలో ఇంకో దగ్గర కూర్చుని వాళ్ళకి ఛాయ్లు ఇస్తున్నారు అనేది ఒక చర్చ. అయితే పోయిన గవర్నమెంట్ హయాంలో కూడా ఆయన ఎవరు, సోమేష్ కుమార్ అనే వ్యక్తి, సోమేష్ కుమార్ అనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 8 కోట్లు ఛాయ్ల బిస్కెట్లకే ఖర్చు పెట్టిండు. ఆయన మీద బాగా ట్రోల్స్ కూడా జరిగినాయి అప్పట్లో. మరి గీతిరిగా తాగుడు ఎక్కడిది? ఇప్పుడు సిఎస్ పేషీలోకి సామాన్య ప్రజలు ఎందుకు పోతారు? ఎంట్రీ ఉంటుందా? మరి ఎవరు తాగుతున్నారండి ఛాయ్లు? తాగుతున్నారా దొంగ బిల్లులు అన్నీ? చీఫ్ సెక్రటరీ, సీఎం సెక్రటరీలో పనిచేస్తున్న అధికారులు, స్టాఫ్, వివిధ పనుల కోసం వచ్చే గెస్టులకు ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఛాయ్, కాఫీలు సరఫరా చేస్తూ ఉంటుంది. ఒక్కో పేషీలో సగటున 10 మంది వరకు పనిచేస్తూ ఉంటారు. అక్కడికి రోజుకి 10 నుంచి 15 మంది గెస్టులు వస్తారు. వారందరూ 2 సార్ల చొప్పున ఛాయ్ తాగిన రోజుకు 50 నుంచి 60 వరకు, ప్రతి నెల సగటున 1500 నుంచి 1600 వరకు టీలు తాగే ఛాన్స్ ఉంటుంది. 1600 కావచ్చు, 2600 పెట్టుకో, 3600 పెట్టుకో, మరి 10,000 దాకా ఎట్లా పోతుంది? కానీ కాంట్రాక్ట్ సంస్థ సమర్పించిన బిల్లుల్లో మాత్రం ఒక్కో పేషీకి సగటున 5,000 వరకు ఛాయ్, కాఫీలు సరఫరా చేసినట్టు చూపించారు. ప్రతి నెల సిపిఆర్ఓ ఆఫీస్కు సుమారు 10,000, చీఫ్ సెక్రటరీ ఆఫీస్కు 8,000, సెక్రటరీల పేషీలకు 4 నుంచి 5,000 వరకు ఛాయ్, కాఫీలు సరఫరా చేస్తున్నట్టు గుర్తించాం అని ఏజెన్సీ ప్రతి నెల సమర్పిస్తున్న బిల్లులు చూసిన ఒక అధికారి వెల్లడించారు. నిజానికి చీఫ్ సెక్రటరీ ఆఫీస్కు, సిపిఆర్ఓ ఆఫీసులకు ఎక్కువ సంఖ్యలో విజిటర్స్ వస్తుంటారు. రెండు మూడు వందల మంది విజిటర్స్ వచ్చే అవకాశం లేదు. తక్కువ సరఫరా చేసి ఎక్కువ మొత్తంలో బిల్లులు సమర్పించారేమో అని సదరు అధికారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు కాంట్రాక్టర్ మీదకి దోషేసిర్రా? మరి మీ పర్యవేక్షణ ఏం లేదా అక్కడ దాని మీద, కాంట్రాక్ట్ సంస్థ మీద? ఉమ్మడి రాష్ట్రం నుంచి సీఎం సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ ఆఫీసులో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి ప్రభుత్వ ఖర్చులతో లంచ్, స్నాక్స్ అందించే సంప్రదాయం కొనసాగుతున్నది. కానీ ఆ సదుపాయం దుర్వినియోగం అవుతుందనే విషయాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు లంచ్, స్నాక్స్ సరఫరా ఆపేశారు. ప్రతిరోజు అక్కడ పనిచేస్తున్న ఆఫీసర్లు, స్టాఫ్ వివిధ పనుల కోసం వచ్చే గెస్ట్లకు ఛాయ్, కాఫీలు అందిస్తూ ఉంటారు. దీన్ని ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ చూస్తూ ఉంటారు. కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతిరోజు కొనుగోలు చేసే పాలు, షుగర్, టీ, కాఫీ పొడిల బిల్లులు ప్రత్యక్షంగా తనిఖీ చేసి ఫైనల్ బిల్లుకు ఆమోదం తెలుపుతారు. భోజనాలు, స్నాక్స్ సరఫరాలు దుర్వినియోగం అవుతున్నట్టుగానే ఛాయ్, కాఫీ సరఫరాలో సైతం ఏమైనా లోపాలు ఉన్నాయేమో అని అధికారులు ఆరా తీయగా అసలు విషయం బయటపడ్డదట. తాగురి ఏముందిగా, గుట్టలు గుట్టలే ఎత్తుకపోతురు. ఛాయ్, కాఫీలకు వచ్చిందే ఉందిగా.